శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవర్ణం జయ సర్వవిఘ్నోపశాంతే ఓం శాంతి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నీవే తల్లివి తండ్రి, నీవే నా తోడు నీడ, నీవే నా సొగడవు గురుదవు దైవము, నీవే నా పతివు గతివు నిజముగా కృష్ణ. జై శ్రీ కృష్ణ. అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల ముల్పుటమ్మ చాలా పెద్దమ్మ సురాడ్లమ్మ కరుపాడది పుచ్చిన అమ్మ దానిలో నమ్మిన వేల్పుటమ్మల వనంలో ఉండడి అమ్మ దుర్గా మాయమ్మ కృపాప్తి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. అందరికీ నమస్కారం. నా పేరు వేదాంశ్. అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. మనకి దత్తాత్రేయ స్వామి ఎవరో తెలుసు కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు దేవుణ్ణి కలిసి ఒక దేవుడు దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి ఆత్రి మహర్షి అనసూయ దేవికి పుత్రుడు. ఇంకా మీకు వేదాస్ మనకు తెలుసు కదా 4 వేదాస్ ఏంటో. 4 వేదాస్ పేరు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేద. మనం చాలాసార్లు దత్తాత్రేయ స్వామి ఫోటో కూడా చూసాం కదా. దాంట్లో 4 డాగ్స్ ఉంటాయి. ఆ 4 డాగ్స్ యాక్చువల్గా 4 వేదాస్. సో మనం పూజ చేసి దండం పెట్టుకుంటే దత్తాత్రేయ స్వామికి మనకి ఆ వేదాస్ అన్నీ అర్థమైపోతాయి. అందుకే దత్తాత్రేయ స్వామి గురువులకే గురు. దత్తాత్రేయ స్వామి గురువులా అనేక సార్లు అవతారాలు వచ్చేసారు. దత్తాత్రేయ స్వామి ఫస్ట్ అవతారం శ్రీపాద శ్రీవల్లభ, సెకండ్ అవతారం నృసింహ సరస్వతి, థర్డ్ అవతారం మాణిక్ ప్రభు, ఫోర్త్ అవతారం అకాల్కోట్ మహారాజ్, ఫిఫ్త్ అవతారం మన సాయిబాబా. ఇంకా నేను చెప్పాను కదా ఫస్ట్ అవతారం పేరు ఏంటి? శ్రీపాద శ్రీవల్లభ. ఇప్పుడు నేను శ్రీపాద శ్రీవల్లభ స్తోత్రం చెప్తాను, మంచిగా వినండి. శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పద లక్ష్మీ నరసింహరాజ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీ రాఖీధరి శ్రీపాద జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపూషిత జయ శ్రీపాద జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దుహితానందన బాప నార్యనుత శ్రీచరణ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్యఫల భారద్వాద ఋషి గోత్ర సంభవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ దోచోపాతి దేవలక్ష్మి గణ సంఖ్య బోధిత శ్రీచరణ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పుణ్యరూపిణి రాజమాంబుసతగరభ పుణ్యఫల సంజాత జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాద జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ పిటికాపూర నిత్య విహార మధుమతి దత్త మంగళ రూప జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ జై విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకండా శ్రీ విజయీ భవ శ్రీపాదరాజం శరణం ప్రపద్యేత్. ఇప్పుడు మనకి గురు అనుగ్రహం కావాలంటే మన గురు చరిత్ర పారాయణం చెయ్యొచ్చు. ఇప్పుడు చాలా గురువులు ఉన్నారు కదా, మన ఫేవరెట్ గురు పారాయణం చెయ్యొచ్చు. అప్పుడు మన గురువు గారు గుడ్ రూట్లో నడిపిస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.